వాత్సల్యతలను బట్టి ఈ యొక్క ఉదయకాలం మీ నామాన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను నాయన. గొప్ప దేవుడు, చాలిన దేవునిగా మా జీవితాల్లో మీరున్నందుకు స్తోత్రాలు ప్రభా. 13వ కీర్తనలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. నాయన, దేవుడు నన్ను మరిచెను అని మొదట దావీదు అనుకున్నాడు. ఆ తర్వాత 5వ వచనములో నేను దేవుని కృపయందు నమ్మిక ఉంచాను అని సెలవిచ్చాడు. ఆ తర్వాత ఆ రక్షకుడైన నా దేవుని యొక్క ఆ మేలులతో నా హృదయం ప్రహర్షించుచున్నదే అని తను సాక్ష్యం ఇచ్చాడు. మా హృదయాల్లో నాయన రక్షణ సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, మా పట్ల కృపను ప్రేమను పొడిగించే దేవుడు నాయన. మేము దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నామని ఎరిగి కనుక అట్టి భయంకరమైన ఉగ్రతను మా మీద వేయకుండా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భుజాలపై మీరు మోపినందుకు స్తోత్రాలు నాయన. నన్ను మమ్ములను రక్షణ మార్గంలో నడిపించటానికి శ్రమల మార్గంలో నీ ప్రియకుమారుని మీరు నడిపించారు నాయన. పొంతి పిలాతు యొక్క నా తండ్రి అధికార మందిరము నుండి గొల్గొతా పర్వతం వరకు నాయనా ఆ భయంకరమైన పశ్చిమ్రాను ఆ సిలువను భుజాలపై వేసుకొని మా కొరకు పడుతూ లేస్తూ మీరు నడుచుకుంటూ వెళ్ళారు. చివరికి మా కొరకు మీరు బలైపోయారు. మీ యవన రక్తాన్ని ధారపోశారు నాయన. నా కొరకు మా కొరకు మీరు కార్చిన అమూల్యమైన నా తండ్రి వెలకట్టలేని పవిత్ర రక్తమునకు మాకిచ్చిన రక్షణకు ఏమి రుణం తీర్చుకోలేము. కానీ నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది.
కార్యములు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. ఆ తరువాత 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ మధ్యాహ్న కాలం మాతో మాట్లాడు నాయన. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మీరు రాయించినందుకు స్తోత్రాలు. ఆత్మీయ చెవులు కలిగిన వారిగా మమ్మల్ని చేయండి. నీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో ఈ శతాధిపతిని గూర్చిన విషయాలు, అంటే శతాధిపతిగా ఉన్న కొర్నేలి ఆ జీవిత విశేషాలు పలుమార్లు మనం ధ్యానించుకున్నాం, పలుమార్లు మనం చదివాం. ఎన్నిసార్లు చదివంటారు? చాలాసార్లు. కొర్నేలి, శతాధిపతి అనగానే మనకు గుర్తుకొచ్చేది కొర్నేలి అంటేనే ఇక శతాధిపతి అంటే ఇంత మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఎంత మంచి సాక్ష్యం అంటే లేఖనాలు చెప్తూ ఉన్నాయి అన్నమాట. మొదటి వచనం చదివితే ఆ తర్వాత మనం ముందుకు వెళతాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు, శతాధిపతి అయిన ధనవంతుడు ఒకడు అన్నాడా? శతాధిపతి అయిన పేరుగాంచిన ఒకడు అన్నాడా? శతాధిపతి అయిన భక్తిపరుడు అంటున్నాడు. అసలు భక్తికి అధికారానికి సెట్ అవ్వదు సహజంగా. లోకంలో ఎంత మంచి పొజిషన్లోకి ఒక వ్యక్తి వెళ్తాడో భక్తిలో ఇంచుమించు అంతగా పలసనైపోతుంటాడు, తగ్గిపోతుంటాడు. ఎందుకు? అనేక రకాలైన అధికార ఒత్తిడులు, రాజకీయ ఒత్తిడులు, పని భారాలు, ఏమాత్రం ప్రార్థనలో సమయాన్ని కేటాయించటానికి అవకాశం లేని పరిస్థితులు, పేరు ప్రఖ్యాతులు, మంచి మర్యాదలు, లోకములో ఘనతలు, ఇవన్నీ కూడా మనిషిని భక్తిగా జీవించటానికి అడ్డుగా మారిపోతూ ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే, ఇతడు శతాధిపతిగా బ్రతుకుతున్నా, అన్యుడైన శతాధిపతిగా కొర్నేలి బ్రతుకుతున్నా, అతని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అతడు శతాధిపతి మాత్రమే కాదు, భక్తిపరుడు అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనము శతాధిపతిలో నుండి, అంటే కొర్నేలిలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ అధ్యాయం అంతా అతని యొక్క అద్భుతమైన జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. మనం 2వ వచనం చదివితే, కుటుంబంలో భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. ఆ తర్వాత మనము ఇంకా చదువుతూ వెళితే 26వ వచనంలో నీతిమంతుడు అని, ఆ తర్వాత అతడు పేతురు యొక్క మాటను వినటానికి తన స్నేహితులందరినీ ఇంటికి పిలిచిన వాడని, ఆ తరువాత 44, 45 వచనాలలో పరిశుద్ధాత్మను పొందుకున్నవాడని, 48వ వచనములో అతడు కూడా యేసుక్రీస్తు నామమున ఏం పొందాడంట? బాప్తిసం పొందాడు. అధ్యాయం అంతా ప్రారంభము నుండి ముగింపు వరకు కొర్నేలి అంటే ప్రార్థనాపరుడు, కొర్నేలి అంటే భయభక్తులు గలవాడు, కొర్నేలి అంటే దైవజనులను గౌరవించేవాడు, కొర్నేలి అంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు, కొర్నేలి అంటే రక్షణ పొందినవాడు. ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయి చూడండి. ఒక వ్యక్తి జీవితంలో ఇంత మంచి విధానం కలిగి ఉండటం బైబిల్ చరిత్రలో
ఏది ఒక శతాధిపతిగా ఉండి, ఇతడు ఒక ప్రవక్తగా ఉండి పని చేయలేదు సుమా. ఇతడు ఒక అబ్రహామో, ఇస్సాకో, యాకోబో అయితే మనకు ఆశ్చర్యం లేదు. ఎందుకు? అబ్రహాము దేవుని స్నేహితుడు, ఇస్సాకు తండ్రికి విధేయుడు, యాకోబు దేవుని యొక్క వాగ్దానాల యొక్క నిజంగా కొనసాగింపుకు దేవుడు వాడుకున్న సాధనము, ఇజ్రాయేలుగా దేవుడు మార్చుకున్నాడు. కనుక ఇలాంటి వారు ఇన్ని సుగుణాలు కలిగి ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇతడు ప్రవక్త కాడు, ఇతడు ఒక అపోస్తలుడు కాడు, ఇతడు ఒక సేవకుడు కూడా కాడు, కనీసం ఇతడు యూదుడు కాడు. కనీసం ఇతడు ఎవరు కాడంట? యూదుడు కూడా కాడు. యూదుడు కూడా కాని ఈ వ్యక్తిలో ఇంత శ్రేయస్కరమైన జీవితం ఎంత అద్భుతం. ఈ మధ్యాహ్న కాలం దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా కొర్నేలి లాంటి జీవితం కొరకు ప్రభువుని అడగాలి. కొర్నేలి వలె బ్రతకటం కొరకు మనం కూడా ప్రయాసపడాలి. అతనిలో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు చదువుదాం. అతని యొక్క 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడును అని ప్రారంభించాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎవరితో అంటున్నారు? కొర్నేలి సేవకుడు. 7వ వచనం, అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు. కనుక 2 పనివారిని, అది కూడా భక్తి కలిగిన పనివారిని పేతురు యొద్దకు పంపించాడు. పేతురు యొద్దకు భక్తి కలిగిన పనివారు వచ్చి, ఏవండి మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారండి అని చెప్పారా? ఏమన్నారు? ఏవండి ఫలానా షౌకారి, ఫలానా అధికారి, శతాధిపతి కొర్నేలి ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఉన్నాడే, మీకు తెలీదా? ఆయన మిమ్మల్ని తీసుకురమ్మని మా 2 పంపించాడు అని చెప్పారా? వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? పేతురు దగ్గరికి వచ్చి కొర్నేలిని గూర్చి ముచ్చటగా 3 మాటలు చెప్పారు. ఈ మధ్యాహ్న కాలం ప్రభు బలిలో చేవేసే ముందు మనం కూడా 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడును అన్నారు. కొర్నేలి ఎవరంట? నీతిమంతుడు. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఎప్పుడైతే మనము ప్రభు యొక్క సన్నిధిలోకి చేర్చబడ్డామో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనము నీతిమంతులుగానే బ్రతకాలని కోరుకున్నాడు. దేవుని సంఘం నీతి సంఘం. దేవుని సంఘం రాజకీయ సంఘం కాకూడదు. దేవుని సంఘం కుల సంఘం కాకూడదు. దేవుని సంఘము పార్టీల సంఘం కాకూడదు. దేవుని సంఘం నీతి సంఘం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అతడు నీతిమంతుడు. దేవుని బిడ్డలుగా గమనించండి, పౌలు రోమాల పత్రిక రాస్తూ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడన్నాడు. కనుక లోకములో నీతిమంతుడిగా లేని అని బైబిల్ చెప్తుంటే, మరి కొర్నేలిని గూర్చి నీతిమంతుడు అని లేఖనం ఎలా చెప్తుంది? కొర్నేలిని గూర్చి మాత్రమే కాదు, ప్రభు యొద్దకు వచ్చిన మనలను కూడా దేవుడు నీతిమంతులు అని చెప్తున్నాడు. ఎలాగూ మనం నీతిమంతులమయ్యాం చెప్పండి? దేన్ని బట్టి నీతిమంతులమయ్యాం? రోమీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, 4వ అధ్యాయము 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎలాగో మనం నీతిమంతులమయ్యామంట? మనము అనీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్న కాలములో మన అపరాధముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారు చెప్పండి? అప్పగించబడి. అంటే దేవుడు నీ కొరకు బలి కావలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తము చిందించవలసి వచ్చింది. ఎందుకు ప్రభా ఇంత పని చేశావంటే, దేవుడు అంటాడు, నిన్ను నీతిమంతురాలుగా చేయాలనుకున్నానంటాడు. నిన్ను నీతిమంతునిగా మార్చాలనుకుంటా. అదేంటి? నేను కాలేనా? నా స్వప్రయత్నాలు, నేను శుభ్రంగా ఉండటం ద్వారా, టైం టు టైం అన్ని పనులు చేసుకోవటం ద్వారా, ఎవరికి నేను ఏ మోసం చేయకుండా ఉండటం ద్వారా, నేను ప్రశాంతంగా బ్రతకటం ద్వారా నీతిమంతుడిగా ఉండలేనా? లేవు. ప్రపంచంలో ఏ మనుషుడు కూడా తన స్వప్రయత్నాలతో ఎవరిగా మారలేరు చెప్పండి? పేదవాడు ఐశ్వర్యవంతుడుగా మారొచ్చు,
పామరుడు పండితుడుగా మారొచ్చు, నల్లగా ఉన్నవాడు తెల్లగా మారొచ్చు, కానీ పాపి నీతిమంతుడిగా మారలేడు. బైబిల్లో ఇర్మియా గ్రంథంలో అంటాడు, చిరుతపులి తన మచ్చలను, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకుంటాడా? చిరుతపులి వంటి నిండా మచ్చలుంటాయి. ఈ మచ్చలు బాగలేవని 10 సార్లు నీళ్ళల్లో మునిగి లేస్తే మచ్చలు పోతాయా? చెప్పండి, పోవు కదా. కనుక పాపము చేయటానికి అలవాటు పడిన మనుషుడు, లోకములో బ్రతకటానికి అలవాటు పడిన మనుషుడు, అబద్ధములు ఆడటానికి అలవాటు పడిన మనుషుడు, లోక సంబంధమైన వాటి చుట్టూ తిరగటానికి అలవాటు పడిన మనుషుడు నీతిగా జీవించటం అనేది సాధ్యము కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? మన అపరాధముల కొరకు ఆయన ఏమైపోయాడంట? అప్పగించబడి. ఈరోజు దేవుని బిడ్డగా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టాడే. ఇంత త్యాగముతో కూడిన నీతిని నీకు ఇస్తే దాన్ని నువ్వేం చేస్తున్నావు? చెప్పండి, ఏం చేస్తున్నారు? చాలాసార్లు మనము దేవుడు తన కృపచేత ఇచ్చిన నీతిని మనము ఊరికినే మురికి నీళ్ళల్లో కలిపినట్టు లోకంలో కలిపేస్తూ ఉంటాం. అల్పమైన వాటి కొరకు, చిన్న వాటి కొరకు, చిన్న స్నేహాలకు, చిన్న అలవాటులకు, చిన్న సాంప్రదాయాలకు ఎందుకు కొరగాని వారితో కలిసి మనము నీతిని కోల్పోతూ ఉంటాం, పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకే పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఈ మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి. ఈ మాట అర్థమైందా? మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకూడదంట? నీవు కడగబడిన వ్యక్తివి, బల్లలో చేయి వేసే వ్యక్తివి. మళ్ళీ అవిశ్వాసులు ఎందుకు నీకు ముఖ్య స్నేహితులు? అవిశ్వాసులు ఎందుకు నీకు ప్రాణప్రియులయ్యారు? అవిశ్వాసులు ఎందుకు నీకు అతిగా వారిని ఇష్టపడే వ్యక్తిగా మారిపోయావు? బైబిల్ చెప్తుంది, నీవు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు. ఎందుకు ప్రభువా? మా ఇంటి పక్కోళ్ళేనయ్యా, మా బంధువులేనయ్యా, ఎందుకు ఉండకూడదయ్యా అంటే దేవుడు అంటున్నాడు, వెలుగుకు చీకటికి పొత్తెలా లేదో నీతికి దుర్నీతికి కూడా ఏమి లేదంట, సంబంధం లేదు. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితాల్లో మనము దేవుని నీతిని ధరించుకున్నాం, దేవుని కృపచేత నీతిమంతులుగా మారాం. దేవుడు నీకు ఇచ్చిన నీతిని నీవు దుర్నీతి పరులతో జీవించి నష్టపరుచుకోకూడదు. దుర్నీతి మంతులతో చేతులు కలిపి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోకూడదు. కొర్నేలుని గురించి వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారు చెప్పండి? అతడు నీతిమంతుడు, నీ యొద్దకు మమ్మను పంపిన వ్యక్తి శతాధిపతి అని చెప్పటం లేదు. నీ యొద్దకు మమ్మను పంపిన వ్యక్తి ధనవంతుడు అని చెప్పటం లేదు. నీ యొద్దకు మమ్మను పంపిన వ్యక్తి ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ప్రియులారా, నీతిని నీవు భద్రం చేసుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటావు. చదువుతారా? కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 12వ వచనాన్ని చదువుతారా? నీతిమంతులు 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. ఎవరంట? అందరూ మొవ్వ వేస్తారా? చెప్పండి. నీతిమంతులు, దేవుని రక్తములో కడగబడి నీతిని కాపాడుకుంటున్న నీవు, దేవుని రక్తములో కడగబడి దేవుని కృపచేత నీతిమంతుడుగా మారిన నీవు, నీతిమంతులు ఎలాగుంటారు? ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. మొవ్వ దేనికి సాదృశ్యం అంటే, చెట్టుకు చెప్తుంటుంది నీకు భవిష్యత్తు ఉన్నది, నీవు నరికివేయబడలేదు, నీవు ఎండిపోలేదు, నీకు ఇంకా పచ్చదనం ఉన్నది, నీవు ఫలిస్తావు, నీవు దీవెనకరంగా ఉంటావు, ఇంకను పోతలు పెందులతో ఈ చెట్టునైనా నీవు దీవెనకరంగా మారబోతున్నావు. కనుక మొవ్వ వేసే అనుభవం ఏంటంటే భవిష్యత్తును తెలియజేస్తుంది. లోక స్నేహము నీ భవిష్యత్తును హరించిద్ది, పాప స్నేహము నీకున్న దీవెనలను చంపివేస్తుంది. నీతిగా జీవించటం నేర్చుకుంటే, నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మాట్లాడటం నేర్చుకుంటే, నీతిమంతునిగా ఆలోచించటం నేర్చుకుంటే, నీతిని కలిగిన వ్యక్తిగా అడుగులు వేయటం నేర్చుకుంటే, నీతిని కలిగిన వ్యక్తిగా బ్రతకటం నేర్చుకుంటే ఖచ్చితంగా నీ కుటుంబం దేవుడు మరలా చిగురింపు చేస్తాడండి. ఆయన ఎండిన ఎముకలను బ్రతికించగలిగిన దేవుడు,
ఎండిపోయిన మొద్దుకు చిగురును పుట్టించగలిగిన దేవుడు, నీతిని కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించడా? చెప్పండి. నా జీవితంలో క్షేమం లేదు, ఆశీర్వాదం లేదు, ఎదుగుదల లేదు. నువ్వు కృంగిపోయిన అవసరం లేదు, నువ్వు దిగులు పడిన అవసరం లేదు, బిడ్డలను చూసి అడవలసిన అవసరం లేదు, కుటుంబాన్ని బట్టి దిగులు పడిన అవసరం లేదు. భవిష్యత్తు శూన్యంగా ఉంది, పరిస్థితులు చేదాటిపోతున్నాయి, ఆరోగ్యం సహకరించటం లేదు, ఆర్థికంగా ఎదుగుదల లేదు, శాంతి సమాధానం లేని వ్యక్తిగా మారాను, నా చుట్టూ ఉన్నవారందరూ నాకు దూరం అయిపోతున్నారు. ఏ పరిస్థితులు నీ హృదయాన్ని కృంగదీసినా నీతిని గట్టిగా పట్టుకోవటం నేర్చుకో, యోబులాగా దీవించబడతావు. యోబు ఇదే అన్నాడు. యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము, దేవుని వాక్యం చదువుదాం. 27వ అధ్యాయము, యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకొందును. ఎంత మంచి మాట అన్నాడు. నా నీతిని నేను విడవట్లేదండి, నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకొందును అంటున్నాడు. 29వ అధ్యాయం అదే యోబు గ్రంథం 14వ వచనం. 29, 14 కూడా చదువుదాం. 14 వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని, అది గనుక అది నన్ను ధరించెను. ఎంత గొప్ప సాక్ష్యం. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నా గనుక అది నన్ను ధరించెను. నీతిమంతుడైన యోబు ఎన్నో పోగొట్టుకున్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కష్ట నష్టాలు ఎదుర్కొన్నాడు, వ్యాధి బాధలకు లోనయ్యాడు. తన యొక్క శరీరము ఒక స్కెలెటన్ లాగా, ఒక అస్థిపంజరంలా మారిపోయింది. అయినా తనేమన్నాడు తెలుసా? నేను నీతిని మాత్రం ఏం చేశాడంట? గట్టిగా పట్టుకున్నాను. అందుకే దేవుడు 42:12 యోబు గ్రంథం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, చెప్పండి, మరి అధికముగా 2 అంతలు దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలుగా కొర్నేలి లాంటి సాక్ష్య జీవితం లేక నీతితో కూడిన జీవితాన్ని ప్రియులారా మనం కలిగి ఉండటం మనకెంతైనా క్షేమం, మనకెంతైనది ఆశీర్వాదకరం బైబిల్ పరిశుద్ధ గ్రంథములో. కనుక నీతిని పట్టుకున్న యోబు వలె, నీతి మంతుడుగా జీవించిన కొర్నేలి వలె బ్రతకటానికి తీర్మానం చేసుకుందాం. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన నీతి అది ఊరికినే దొరికింది కాదు. దాని వెనక సృష్టికర్త రక్తము చిందించాడు, దాని వెనక యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు ఉన్నవి, దాని వెనక నీ సత్ప్రవర్తన వెనక యేసుక్రీస్తు ప్రభువారు అంటే నీ నా రక్షకుడు నీ కొరకు నా కొరకు ఎంతో వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించగా దొరికిన నీతిది, ఆయన మన కొరకు బలైపోగా దొరికిన భక్తిది, ఆయన మన కొరకు కార్చిన రక్తములో దొరికిన రక్షణ ఇది. దీనిని నీవు చీకటితోనూ లోకముతోనూ దుర్నీతితో పోల్చుకుంటావా, కలిపేస్తావా? ఆలోచన చేయి. కనుక కొర్నేలి సేవకులు వచ్చి పేతురుతో మాట్లాడారు, అతడు నీతిమంతుడు. ఇది మొదటి విషయం. రెండవది చదవండి, కొరింథీయుల యొక్క అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును. ఎంత మంచి మాట అండి ఇది. రెండవది ఏమంటున్నారు? మొదటికి ఏమంట? అతడు నీతిమంతుడు. రెండవది ఏంటంటే అతడు ఇదిగో దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువాడు. దేవుడంటే కొర్నేలికి భయం. గమనించండి, ఒక వ్యక్తికి క్రమశిక్షణ ఎప్పుడు వస్తుంది? స్కూల్లో పిల్లలకి క్రమశిక్షణ రావాలంటే ఎవరు భయం ఉండాలి? ఆ టీచర్ గారు భయం ఉండాలి కదా. ఆ పంతులు గారు పంతులమ్మ గారు వాళ్ళ భయం ఉండాలి. ఇంట్లో పిల్లలకి క్రమశిక్షణ ఎప్పుడు వస్తుంది? పేరెంట్స్ తల్లిదండ్రులు భయం ఉండాలి, వారి భయం ఉండాలి. దేవుని మందిరములో క్రమశిక్షణ ఎప్పుడు వస్తుంది? దేవుని భయం ఉండాలి, దేవుని భయము ఉండాలి. తరగతులు అన్నీ మనం ఇష్టపడతాం, మందిరంలో తరగతినే వదిలేస్తాం. ఇంటిలో బిడ్డలు భయపడాలనుకుంటాం, అది న్యాయమే. స్కూల్లో విద్యార్థులు భయపడాలని టీచర్ అనుకుంటాడు, అది వారికి న్యాయమే. మరి మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు అనుకోడా? చెప్పండి, దేవుడు అనుకోడా? దేవుని వాక్యం చెప్తుంది, ఇతడు దేవునికి భయపడువాడంట. కొర్నేలి తన పై ఉన్న రాజుకు భయపడినట్టు, తన యొద్దనున్న అధికారులకు భయపడినట్టు రాయబడలేదు. కానీ అతడు అన్యుడయ్యి ఉంటూ కూడా, అధికారి అయ్యి ఉంటూ కూడా, ధనవంతుడయ్యి ఉంటూ కూడా 100 మంది సేవకులపై ఒక సుప్రీంగా, లీడర్గా, కమాండర్గా పనిచేస్తూ కూడా ఆయన అంటున్నాడు కదా, దేవునికి
ఏం చేసేవాడంట? భయపడేవాడు. ఈ దినాల్లో అనేక మంది జీవితాల్లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే భయం లేదు, భక్తి అయితే ఉంది. అది విషయం. భక్తి అంటే ఏంటి? అది పెద్ద విషయం కాదు, అది ప్రదర్శించవచ్చు, దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. భక్తిని ఎలాగైనా ఏ రీతిగైనా ఖర్చు పెట్టవచ్చు. కొందరు అంటారు, ఏమో ప్రార్థనకు అన్న ఒక లైవ్ వస్తుంటే చూశానంటారు. ఖర్చు ఏముంది? లైవ్ భక్తి అది. కొందరికి ఫోను భక్తి, కొందరికి లైవ్లో భక్తి, రకరకాలైన భక్తులు మనుషుడు అలవాటు చేసుకున్నాడు. భయం లేదన్నమాట, భయం లేదు. మనిషి హృదయములో దేవుని పట్ల భయం కలగాలి. ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఆకాశములో ఒక్కసారి ఉరుము వస్తే ఇంటిలో తలుపులు వేసుకొని కూడా గజ్జుమని అనుగుతావు. అలాంటి ఉరుములకు భయాన్ని పెట్టే దేవుడేనా? సముద్రము సునామీలాగా ఆ భయంకరమైన సుడులు తిరిగి భూమిని ముంచుతుంటే గజగజలాడిపోతావు. దాన్ని వీడియో షూట్ తీయడానికి కూడా భయపడతావు. అలాంటి భయంకరమైన వాతావరణానికి భయాన్ని పుట్టించే దేవుడేనా? ఆకాశములో మార్పులు జరిగి ఆ గ్రహాలు, ఆ పాలపుంతలు, నక్షత్రాలు భయంకరమైన రూపాలలో అటు ఇటు వేగంగా పరిగెత్తుతుంటే టెలిస్కోప్ ద్వారా చూసిన శాస్త్రవేత్తలు గుండెలు బాదుకుంటున్నారు. ఇది ఏమి సృష్టిరా బాబు! అలాంటి గంభీరమైన సృష్టికే భయాన్ని నేర్పిన దేవుడేనా? అలాంటి దేవుడికి మనుషుడు భయపడటం లేదు. దేవుని వాక్యం చెప్తుంది. భక్తి అంటే ఏంటి? నిర్వచించండి. భక్తి అంటే ఏమి నేర్చుకుంటున్నావు? మందిరానికి వెళ్ళటం రావటం మంచిదే, తప్పు లేదు. భయం ఉన్నదా? వాక్యం చదవటం, పాటలు పాడటం, దేవునికి అర్పణ ఇవ్వటం, భయము కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నామా? బైబిల్ గ్రంథములో భయపడండి అని దేవుడు బ్రతిమలాడుకున్నాడు, కోరుకున్నాడు. చదువుతారు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. సముద్రము దాట లేకుండా ఉండునట్లు దాని తరంగములను ఎంత ఘోషించినను, ఎంత ప్రొలిలను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని దేవుడు అడుగుతున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలారా, అసలు నేనేమనుకుంటున్నారు? నన్ను ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, నన్ను మీరు ఏమనుకుంటున్నారు? సముద్రము ఎంత పొర్లినా, దాని గర్భములో నుండి ఎన్ని నీళ్లు పైకొచ్చినా దాటి ఓళ్ళల్లోకి రాకుండా, పట్టణములోకి రాకుండా జస్ట్ ఇసుకను నేను సరిహద్దు గేసా. నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? దేవుడు అడుగుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, సమాధానం లేదు. దేవుడు ప్రకృతిలో ఉన్న గంభీరమైన విషయాలను ఉదాహరణతో చెప్పాల్సి వస్తుంది. అయినా దేవుని ప్రజలు దేవునికి ఏం కాలేదు, భయపడలేదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవునికి భయపడే వారిలో ఒకనిగా ఉండు, దీవించబడతావు. దీవెని కొరకు తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణాలు తిరగాల్సిన అవసరం లేదు. నీవు ఉన్న స్థలములోనే దేవునికి భయపడటం నేర్చుకో. నీ ఉన్న సంఘములో దేవునికి భయపడటం నేర్చుకో. నీ ఉన్న ఇంటిలో దేవునికి భయపడటం నేర్చుకో. బైబిల్ గ్రంథములో ఒకరు దేవునికి భయపడ్డారు అని రాయబడింది. నిర్గమకాండం పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి అధ్యాయం, నిర్గమకాండం మొదటి అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీయ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కానుపుల పీటల మీద ఉంచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల వారిని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగ పిల్లలను బ్రతకనీయగా. ఎంత మంచి సాక్ష్యం! మంత్రసానులకు ఏమి సాక్ష్యం ఉంటుంది చెప్పండి? కానీ వాళ్ళకి సాక్ష్యం ఉంది ఇందులో. వాళ్ళని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళని గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఐగుప్తు దేశములో హెబ్రీ స్త్రీలు ప్రసవించినప్పుడు 2 మంత్రసానులు ఉన్నారంట. వాళ్ళ పేర్లు షిఫ్రా, పూయా. 2 పేర్లు చక్కగా రాశాడు. వీళ్ళకి రాజు ఒక మాట చెప్పాడు, ఇజ్రాయెల్ ప్రజలు పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్కువగా కాకుండా ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, పర్వాలేదు,
మగపిల్లడు పుట్టాడా వాడిని మీరేం చేయాలి? చంపివేయండి. ఎవరి ఆజ్ఞది చెప్పండి? ఎవరి ఆజ్ఞది? గవర్నమెంట్ ఆజ్ఞ, జీవోని మనం దాటి వెళితే నష్టం కదూ, అందుకే మనం భయపడతాం. రాజుల కాలంలో రాజుల ఆజ్ఞలు మీరితే నష్టం ప్రాణం మీదికే వస్తుంది, అందుకే భయపడతాం. రాజుల కాలంలో వారు రాజుల ఆజ్ఞలను విస్మరించకూడదు. ఇక్కడ నాయకుల కాలంలో నాయకుల ఆజ్ఞలను కూడా విస్మరించకూడదు. విస్మరిస్తే ఏం జరుగుతుంది? ఏదో ఒక నష్టం ప్రాణం మీదికి రావచ్చు, ఆర్థికంగా నష్టం జరగవచ్చు, అధికారం పోవచ్చు. అయితే మంత్రసానులు ఏమనుకున్నారు? ప్రాణం మీదకి వచ్చినా, ఆర్థికంగా నష్టం జరిగినా, ఉన్న పనిని తీసివేసినా, లేక జైలు శిక్ష వేసినా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వారు ఇశ్రాయేలీల దేవునికి మాత్రమే ఏం చేయడం నేర్చుకున్నారు? భయపడటం నేర్చుకున్నారు. దేవుని మాటను వారు గౌరవించారు. దేవుని ప్రజల క్షేమాన్ని వారు కోరుకున్నారు. దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు పాటుపడాలనుకున్నారు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని సంఘమే. దేవుని సంఘం కొరకు వారు నష్టాన్ని ఇష్టపడ్డారు, మరణపాయాన్ని ఇష్టపడ్డారు, రాజాజ్ఞను తిరస్కరించడానికి ఇష్టపడ్డారు. దేవుని సంఘం క్షేమంగా ఉండాలనుకున్నారు. దేవుని ప్రజలు వర్ధిల్లాలనుకున్నారు. అందుకు దేవుడు ఏం చేశాడు? చదువుతారా? 20వ వచనం, 19వ వచనం. అందుకు మంత్రసానులు హెబ్రీ స్త్రీలను ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఏం చేశాడంట? ఆ మంత్రసానులకు మేలు చేసెను. 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగజేసెను. ఎంత అద్భుతం! దేవునికి వారు భయపడినందున, దేవుని ప్రజలకు వాళ్ళు మేలు చేసినందున దేవుడు ఏం చేశాడంట? వారి వంశాన్ని ఏం చేశాడు? దేవుని బిడ్డగా నీవు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే నీ దీవెన నీతోనే కాదు, నీ వంశం, నీ తర్వాత నీ కుమారుడు కుమార్తె కావచ్చు, నీ మనవడు మనవరాలు కావచ్చు, నీ వంశాన్ని దేవుడు దీవిస్తానన్నాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహామును బట్టి దేవుడు అన్నాడు ఇస్సాకులో నుంచి యాకోబులో నుండి 12 మంది గోత్రకర్తలు, ఆ తర్వాత ఇజ్రాయేలు దేశం, ప్రపంచాన్ని దేవుడు దీవించాడండి. నీవు దేవునికి భయపడే వారిలో ఉండటం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. కానీ దినాల్లో అనేక మంది ఎందుకు భయపడలేదు? భయం లేని వారికి ఎందుకు జీవిస్తున్నారు? దేవుడు అగ్ని అని తెలుసు, దేవుడు దహించు అగ్ని అని మాట మనకు తెలుసు, దేవుడు రోషం గలవాడని తెలుసు, దేవుడు నిజముగా గర్జించు సింహమని తెలుసు, దేవుడు ప్రతిదండన చేయు దినమున ఎవరిని కనికరించడని తెలుసు, దేవుడు ఖచ్చితమైన తీర్పు తీరుస్తాడని తెలుసు, దేవుడు మాట తప్పనవాడని తెలుసు. ఇన్ని తెలిసినా ఎందుకు భయపడలేదు? ఎందుకో తెలుసా? చదవండి కీర్తనల గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 50వ కీర్తన చదువుదామా? 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని. అదంటండి. ఎన్ని పనులు చేసినా కూడా మనుషుడంట ఏం చేస్తాడు దేవుడు? మొన్న క్షమించాడుగా, నిన్న క్షమించాడుగా, పోయిన వారం క్షమించాడుగా, పోయిన నెలలో కూడా క్షమించాడుగా, పోయిన సంవత్సరం అంతా క్షమించాడు, ఈ సంవత్సరం కూడా క్షమించాడు, 26లో కూడా క్షమిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది కేవలము నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఎందుకు వీళ్ళు అనుకున్నారు? ఆ పై వచనం 17వ వచనం చదువుదాం. 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు. అది విషయం. ఎందుకు వీళ్ళు భయపడలేదంటే దిద్దుబాటు వీళ్ళకి ఏంటంట? ఇది తప్పు అంటే దానికి మెడవంచరు. ఇలా చేయకూడదు అంటే అదే చేసేస్తారు. ఇలా ఉండకూడదంటే అలాగే ఉంటారు. ఇంకా చెప్పాలంటే అందులో సేవకుడు కూడా ఏకీపించాలనుకుంటారు. ఎంత భయం లేని మనుషులు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఆర్సీఎంలో నుండి మార్టిన్ లోదర్ గారు బయటికి ఎందుకు వచ్చాడు? దిద్దుబాటు, సంఘ సంస్కరణ, సంఘాన్ని సంస్కరించాలనుకున్నాడు.
వారిని దిద్దాలనుకున్నాడు. గుటన్బర్గ్ దేవాలయంలో 99 తప్పులతో కూడిన ఒక లెటర్ రాసి ఆ దేవాలయానికి కొట్టాడు. ఇవి మీరు దిద్దుకుంటారా, ఇవి మీరు సరి చేసుకుంటారా అంటే వారు ఏమన్నారు? రోమన్ క్యాథలిక్స్ ఏమన్నారు? సరిదిద్దుకోవటం కాదు, నిన్ను చంపేస్తామన్నారు. దిద్దుబాటు అసహించుకున్నవారు, పాపమును అసహించుకోకుండా బ్రతికేవారు, నీతిని గద్దించగా, నీతి సూత్రాలు దేవుడు మాట్లాడగా వాటిని అసహించుకునేవారు భయము కలిగిన వారేనా? దేవుని వాక్యం చెప్తుంది, ఒక ఉన్నతమైన ఆఫీసర్ క్యాడర్లో ఉన్న ఒక గొప్ప అధికారిగా ఉన్న కొర్నేలి అండి, అతడు రెండవది ఏం కలిగిన వాడుకున్నాడంట? దేవుని యందు భయము కలిగిన వాడుకున్నాడు. భయము కలిగిన వ్యక్తులుగా ఉంటే దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. భయము కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు మనం చదువుతూ ఉంటాం ప్రియులారా. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనములో ఈ మాట రాయబడింది. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన, ఇస్సాకుని గురించి ఏమని రాయబడింది? ఇస్సాకు భయపడిన దేవుడు అంట. ఇస్సాకు భయపడ్డాడు, అందుకే ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? ఎంతగా ఆశీర్వదించాడు? ఆదికాండం మనం చదువుతూ ఉంటాం కదా, 26:12. ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసి నూరంతలుగా బైబిల్ చెప్తుంది. ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? ఫలభరితమైన కుటుంబంగా ఉండాలనుకుంటున్నావా? ఫలభరితమైన బిడ్డల్ని చూడాలనుకుంటున్నావా? వారికి భయాన్ని నేర్పు, నీవు భయాన్ని కలిగి ఉండు. దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో, ఆయన కొర్నేలిని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఒకటి, అతడు నీతిమంతుడు. రెండవది, అతడు దేవుని యందు ఏం కలిగిన వాడంట? భయము కలిగిన వాడు. భయము కలిగిన వారు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. మూడో అనుభవం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా. అప్పుడు అంటున్నారు చివరిలో శతాధిపతి. ముందు శతాధిపతి కాదు, ఆ లాస్ట్లో తీసుకెళ్ళాడు. అధికారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? లాస్ట్లో తీసుకొచ్చాడు. ముందు నీతిమంతుడు, తర్వాత భయభక్తులు కలిగిన వాడు, ఆ తర్వాత అనేకుల చేత మంచి పేరు. మూడవదిగా తన కలిగిన లక్షణం. ప్రభు సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఏం సంపాదించుకోవాలి? మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం సంపాదించుకోవాలి? కొందరు అంటారు, దేవుని దగ్గరికి వెళ్ళాను కానీ ఏమి లాభం లేదంట. ఏమి లాభం ఉండాలో మరి? ఏమి లాభం లేదా? దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నీకు మంచి పేరు రావాలి. ఏం రావాలంట? మంచి పేరు రావాలి. దేవుని యొద్దకు వచ్చాడు యాకోబు, ఏడ్చాడు. ఎబ్బోకరేవు దగ్గర పెనుగులాడాడు. మోసగాడిగా తండ్రి దగ్గర, మోసగాడిగా మామ దగ్గర, మోసగాడిగా భార్యల దగ్గర, మోసగాడిగా సమాజంలో. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత అలా లేడు. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఏమయ్యాడు? ఏడ్చాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేగా నేను వదలను, నేను పోనివ్వనన్నాడు. బ్రతిమలాడుకున్నాడు, కన్నీరు గార్చాడు. దేవుడు అతని తొడగూడు కొట్టి ఇలాగంటున్నాడు, ఇక నీవు యాకోబువు కాదు, నీ పేరు మంచి పేరు. యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయేలు అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవాడు, రాకుమారుడు అని అర్థం. కనుక ఇప్పుడు రాకుమారుడుగా మారాడండి. ఒకప్పుడు మోసము హృదయంలో ఉన్నది కాబట్టి కుటుంబం ఉన్నా, భార్యలున్నా, 12 మంది కొడుకులు, ఒక కూతురు దీనా ఉన్నా, గొర్రెలు మేకలు పశువులున్నా ఒకలాంటి భయం, ఒకలాంటి వణుకు. ఏమవుతుందో, అన్నయ్య ఎదురేస్తే ఏం చేస్తాడో, పరిస్థితులు ఎలా ఉంటాయో, పొద్దుగూగితే ఎలా ఉంటుందో, ఈ ఊరోళ్ళు మీదకి వస్తే ఏమవుతానో, నా ఇంటోళ్ళందరూ కొద్దిమంది, ఈ ఊరోళ్ళందరూ మమ్మల్ని ఏం చేస్తారో. మోసగాడిగా యాకోబుగా బ్రతికినంత కాలం భయాలు వెంటబడిని, నిరుత్సాహం వెంటబడినది, నష్టాలు వెంటబడిని, వణుకు వెంటబడింది.
అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మారాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలుగా దీవెన పొందుకున్నాడో, దేవుని ప్రజలను, రాజులను ఆశీర్వదించేవాడిగా మారాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఎవరి చేతులు ఉంచారు చెప్పండి? ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఫరోను ఎవరు ఆశీర్వదించారంట? యాకోబు ఆశీర్వదించాడు. అంతకు మునుపు అన్న దగ్గరికి వెళ్ళి, నీ కటాక్షం నా మీద ఉండునుగాక, నా ప్రభువా సాగిలు పడుతున్నాడు. అన్న కటాక్షం కొరకు, అక్క కటాక్షం కొరకు, వారి కటాక్షం కొరకు, వీరి దయాదాక్షిణ్యం కొరకు, మామయ్య కటాక్షం కొరకు ఊరంతా తిరుగుతున్నాడు. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలు అయ్యాడో, ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా క్రొత్త పేరులోకి వచ్చాడో, మధురమైన రాకుమారుడుగా మార్పు చెందాడో, ఇప్పుడు రాజులే అతని ఆశీర్వాదం కొరకు నిలబడ్డారు. దేవుడు నిన్ను ఆశీర్వదించే వారిగా చూడాలనుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యములో అతనికి ఏ పేరు వచ్చిందంట? కొర్నేలికి ఏం పేరు వచ్చింది? ఆయన గురించి యూదులందరి వలన అతడు ఏం పొందుకున్నాడు? మంచి పేరు పొందుకున్నాడు. జక్కయ్య యేసుప్రభు ఎద్దుకు వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. కనుక జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ప్రజలందరూ ఏమనుకున్నారు చెప్పండి? ప్రజలందరూ ఏమన్నారు? పాపి అయిన మనిషిని ఇంట బస చేయ వెళ్ళెనని. ఎంత ఎంత అవమానపరుస్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినా కూడా ఆయన అవమానపరుస్తూనే ఉన్నారు. అందరూ ఒకే ఒక పేరు అన్నాడు, జక్కయ్యను పాపి అని పిలిచేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఏమన్నాడు తెలుసా? అయ్యి అందరూ నిన్ను పాపి అంటున్నారే, పాపి దిగిరా, నీ ఇంట్లో నేను ఉండాలన్నాడా? అట్లా అన్నాడా? పాపి నీ ఇంట నేను ఉండాలనుకుంటున్నాను, నీ ఇంటికి రక్షణ వచ్చింది పాపి అన్నాడా? ఏమన్నాడు? జక్కయ్య. ప్రజలేమో అతన్ని పాపి అంటే యేసుక్రీస్తు జక్కయ్య అని పిలిచాడు. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. జక్కయ్య అంటే అర్థం ఏంటి? పవిత్రుడు. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, జక్కయ్యను ఎవ్వరు అంత అద్భుతంగా మధురంగా పిలవలేదంట. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య అని పిలిచాడో జక్కయ్య హృదయం పులకరించింది అన్నాడు. నిజమే. ప్రజలందరూ కించపరిచారు, ప్రజలందరూ అవమానపరిచారు, ప్రజలందరూ సూటిపోటి మాటలతో హేళన చేశారు. జక్కయ్య లోపాలను ఎత్తి చూపి అతన్ని ఒక రకంగా చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అతనికి ఒక క్రొత్త పేరు, జక్కయ్య, పవిత్రుడా. ఈ మాట జక్కయ్య హృదయాన్ని ఆనందంతో నింపింది. దేవుని సేవకులు, కొర్నేలి సేవకులు వెళ్ళి పేతురుతో అంటున్నాడు, అయ్యా కొర్నేలి ఎలాంటి వాడు తెలుసా? యూదులందరి వలన ఏ పేరు పొందినవాడు? ప్రభువా, మందిరానికి వచ్చి 10 ఏళ్ళైనా మంచి పేరు రాలేదయ్యా, మంచి సాక్ష్యం లేదయ్యా. ప్రార్థనా పర్రాలనే పేరు, పరిశుద్ధత కలిగిన అన్ననే పేరు, భారం కలిగిన చెల్లి అనే పేరు, మాదిరి కలిగిన తమ్ముడనే పేరు నాకు లేదు నాయనా. దేవుణ్ణి అడుగుతావా? మంచి పేరు రావాలి. మనం అనుకుంటాం, మన స్కూల్లో మనకు మంచి పేరు రావాలి, మన ఆఫీసులో మనకు మంచి పేరు రావాలి, మన ఉద్యోగంలో మంచి పేరు రావాలి, మన బంధువుల మధ్య మంచి పేరు రావాలి, మన స్నేహితుల మధ్య మంచిదే. మరి మందిరంలోనో ఇదొక్కటి తీసేసిందా? అన్నిటిలో మంచి పేరు కోరుకున్నావు, అన్నిటి కోసం ప్రయాసపడ్డావు, సొసైటీలో మంచి పేరు అన్నావు, బంధువుల మధ్య మంచి పేరు అన్నావు, వాటి కొరకు ఖర్చు పెట్టావు, ఎన్నో చేసావు. మరి మందిరం సంగతో, దేవుని ఇంటిలోనో? దేవుని వాక్యం చెప్తుంది, మంచి పేరు పొందిన కొర్నేలి, ప్రభువా నా జీవితంలో నేను మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉంటా. ఇప్పటి వరకు నన్ను లోకము, నన్ను సంఘము ఏమనుకున్నారో నాకు తెలియదు. ఇక నుండి మాత్రం నేను కంప్లీట్గా నీ బిడ్డగా, నీ కొరకు, నీ నూతన సృష్టిగా, క్రొత్త వ్యక్తిగా నేను బ్రతకడానికి ఇష్టపడతాను. నన్ను అలా సిద్ధపరచు. ప్రసంగిలో ఒక మాట అంటాడు, ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళతాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు చాలండి. మంచి పేరు దేనికంటే మేలంట? సుగంధ తైలము. నీవు మంచి సెంటు నీ బట్టలకి ఒకవేళ రాసుకుంటే ఆ సెంటు వాసన ఒక పర్లాంగు దూరం, 1 కిలోమీటరు, ఒక 10 అడుగుల దూరం ఒకవేళ రాగలిగిద్దేమో. మంచి పేరు
మంచి పేరు ఊర్లు దాటిపోతుందండి, ఖండాలు దేశాలు దాటిపోతుంది. బైబిల్ గ్రంథములో ఒక రాణి తన భర్త అయిన రాజు అంటుంది, నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, నీకు తెలియదేమో. దానియేలు గ్రంథంలో దానియేలును బట్టి ఆమె అంటున్న మాట, ఓ బెల్షాజర్ రాజుతో తన భార్య, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు దేవతల ఆత్మ కలిగిన వాడు. ఎంత మంచి పేరు! కనుక నీ వస్త్రములకున్న సువాసన కంటే, నీ సంపదకున్న పేరు ప్రఖ్యాతి కంటే నీకున్న మంచి పేరున్నదే, నీకున్న మంచి సుగుణం ఉన్నదే. అది ఖండాలు దాటి అబ్రహాం లింకన్ గురించి చెప్పుకుంటాం, మార్టిన్ లూథర్ గురించి చెప్పుకుంటాం, మదర్ తెరీసా గురించి చెప్పుకుంటాం. వారు మన చుట్టాలు కాదే, మన ఇంటి పక్కన వాళ్ళు కాదే, మన సంఘ సభ్యులు కాదే. వారు ఎక్కడ పుట్టారో, ఏం తిన్నారో, ఏం ధరించారో మనం చూడలేదు. ఓ గ్రహం స్టెయిన్ గురించి చెప్పుకుంటావు, కనీసం ఆయన కళ్ళతో చూడలేదు. మంచి పేరు నిన్ను కదిలిస్తుంది, మంచి పేరు నిన్ను దేవుని ఎదుట సంతోషదాయకమైన వ్యక్తిగా మార్చింది. ఈరోజు తీర్మానం చేసుకో. కొర్నేలిని గురించి తన సేవకులు అన్నారు, అయ్యా మా యజమానుడు కొర్నేలి ఎలాంటివాడు తెలుసా? నీతిమంతుడు, 2 భయభక్తులు కలిగిన వాడు, 3 మంచి పేరు కలిగి. మోకరించు. ప్రభువా, నన్ను కూడా ఒక మంచి వ్యక్తిగా మార్చాలని నీవు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టావు. నేను ప్రజలందరి చేత పాపిగా పిలువబడటం ఇష్టం లేక నేను కూడా పవిత్రుడుగా మారాలని నీవు నా ఇంటికి వచ్చావు. నీకు వందనాలు. ఆయన నిన్ను ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. ఒక చిన్న తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, నేను ఇప్పటి వరకు నేను ఒక మంచి గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలని నేను మనసు పెట్టలేకపోయినా, ఆత్మ సంబంధమైన గౌరవంతో బ్రతకాలని, ఆత్మ సంబంధమైన ఆత్మీయుడిగా బ్రతకాలని నేను దాని మీద మనసు పెట్టలేకపోయినా, ఏదో వెళుతున్నాను, వస్తున్నాను, తృప్తి చెందుతున్నాను, నులివెచ్చగానో, నామకార్థంగానో, కాలయాపనగానో, టైంపాస్గా వెళ్ళి వస్తున్నాను. నన్ను క్షమించయ్యా. మంచి పేరు కలిగిన వ్యక్తిగా, ఆత్మీయ జీవితములో నేను కొనసాగే వ్యక్తి నన్ను చేయని ప్రభుని అడుగుతావా? దేవుడు నీ యందు నీతిని పుట్టించడం కొరకు, దేవుడు నీ యందు భయభక్తులు పుట్టించడం కొరకు, దేవుని ఎదుట నీవు కూడా మంచి పేరు కలిగిన వ్యక్తిగా రేపు పరలోకములో బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే స్థాయిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండకుండా నిన్ను చేసే పాపం ఏంటి? దేవుణ్ణి అడుగు, సరి చేసుకో. ప్రభా, పలానా మాటలు, పలానా చూపులు, పలానా అలవాట్లు నన్ను ఎదగకుండా చేస్తున్నాయి, దీవెన పొందకుండా చేస్తున్నాయి. పలానా స్నేహాలు నాలో పరిశుద్ధతను చంపివేస్తున్నాయి, పలానా సంబంధాలు నా ఆశీర్వాదాన్ని తుంచివేస్తున్నాయి. నన్ను కనికరించు, నాకు విడుదలి. కొర్నేలి లాంటి జీవితమే, కొర్నేలి లాంటి సాక్ష్యమే, కొర్నేలి లాంటి నీతి భయభక్తులు నాకు నేర్పు, నా బిడ్డలకు నేర్పు. ప్రభువుని అడుగుతావా? దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు నీ బిడ్డలను ఒక శ్రేష్ఠులుగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు మనకు ఒక శ్రేష్టమైన విలువలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నీ కుటుంబాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు అలాంటి కృపలో మనల్ని నడిపించడానికే కదా ఆయన గాయపరచబడ్డాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. లోకములో చీకట్లో నీవు ఒక వెలుగుగా ఉంటావని, దీపస్తంభంగా ఉంటావని, ఒక ఉప్పుగా ఉంటావని, అనేకులకు రుచికరంగా దీవెనిగా మారుతావని కదా నీ కోసం ప్రాణం పెట్టింది. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను అలాగూ చేయనాయనా. మంచి పేరు కలిగిన వ్యక్తిగా చేయనాయనా, భయభక్తులు కలిగిన వ్యక్తిగా నన్ను చేయనాయనా. నా బిడ్డలకు భయం లేదయ్యా, నా కుటుంబంలో భయం లేదయ్యా. మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి. ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభువుని అడుగు, దేవుడిని నూతన పరుస్తాడు. అలాంటి దీవెనకరమైన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రవైపు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్లు ప్రవైపు మనం అప్పగించుకుందాం.